ఈరోజు భీష్మ ఏకాదశి. అసలు ఈ ఏకాదశి వెనుక ప్రత్యేకమైన కథ ఒకటి ఉందని మీకు తెలుసా? భీష్మ ఏకాదశి గురించి మహాభారతం మరియు పద్మపురాణంలో ముఖ్యంగా చెప్పబడింది. భీష్ముడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు వేసిన శక్తివంతమైన బాణాలకు తట్టుకోలేక మరణశయ్యపై పడిపోతాడు. భీష్ముడికి ఒక ప్రత్యేకమైన వరం ఉంటుంది. తాను మనస్ఫూర్తిగా అనుకుంటేనే చనిపోతాడు. అప్పుడు భీష్ముడు యుద్ధం మొత్తం ముగిశాక ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తాడు. ఉత్తరాయణ మాఘశుద్ధ ఏకాదశి రోజున భీష్ముడు శ్రీకృష్ణుడి సన్నిధిలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాండవులకు ఉపదేశిస్తాడు. ఏకాదశి రోజున విష్ణు నామాన్ని స్మరించడం వల్లే భీష్ముడికి మోక్షం లభిస్తుంది. అందుకే దీనిని భీష్మ ఏకాదశి అంటారు. ఈరోజు ఎవరైతే ఉపవాసంతో ఉండి విష్ణు సహస్రనామాన్ని స్మరిస్తూ ఉంటారో వారి పాపాలు అన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.